తొందర చెప్పు పివిఆర్ సినిపోలిసా తొందరగా. జాన్వి ఇలా ఎవ్రీ ఫ్రైడే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే ఒక రోజు బాస్ పీకేస్తారు మన ఆఫీస్ నుంచి. సండే వెళ్దాం కదా. ఛే నువ్వు వస్తావా రావా అది మాత్రం చెప్పు. అనవసరంగా సజెషన్ సీకు. అయినా డిజైన్ చేసి చూస్తా. ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం మిస్ అయ్యే ప్రసక్తే లేదు. సండే వెళ్తే ఏమైతుంది జాన్వి? ఇప్పుడు నువ్వు సంక్రాంతి రోజు సెలబ్రేట్ చేసుకుంటావా కనుమ రోజు సెలబ్రేట్ చేసుకుంటావా? అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇది కూడా అట్లా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం సండే సినిమా చూసామనుకో అదొక సినిమాలా ఉంటుంది. కానీ అదే సినిమా ఫ్రైడే రోజు చూసామనుకో అదొక సెలబ్రేషన్ లా ఉంటుంది. అసలు ఆ హీరో ఇంట్రొడక్షన్, ఆ విసిల్స్, ఆ హంగామా, ఆ పేపర్లు అండ్ మనం ఎంత లేట్ చేస్తే అన్ని స్పాయిలర్స్ విని చూడాల్సి వస్తుంది. వాట్సాప్ లో టైటిల్స్, ఫేస్బుక్ లో ట్విస్ట్, ఇన్స్టాగ్రామ్ లో హైలైట్స్ అండ్ సర్ప్రైజులు కూడా వదలరు. ఎవ్రీథింగ్స్ అవుట్. అప్పుడు ఆ మజా ఏముంటది? దిస్ నో థ్రిల్, దిస్ నో ఫీల్. దిస్ సినిమా మొత్తం సోషల్ మీడియాలో చూసినట్టు ఉంటది. సరే నువ్వు వస్తున్నావు రావట్లేదా? లాస్ట్ అండ్ ఫైనల్ ఏదో ఒక రోజు బాస్ పీకేస్తారు మనల్ని. ఈవినింగ్ సినిమాకి పోదామా? ఆ సినిమా రివ్యూ చదువుతున్నాను. సినిమా యావరేజ్ అంట. వద్దు ఇంకెక్కడికైనా వెళ్దాం. పూరి జగన్నాథ్ ఏమన్నారు? రివ్యూ చూసి సినిమాకి వెళ్ళొద్దు, సినిమాకి వెళ్ళి తర్వాత రివ్యూ ఇవ్వండి అన్నారు. ఇదెప్పుడు? నేనింతే సినిమాలో. ఆ సినిమా మొత్తం అదే కదా చెప్పింది. బ్యాడ్ రివ్యూ వచ్చిందని సినిమా చూడడం మానేసా. ఓకే, వాళ్ళు మోషన్ పోస్టర్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకు ఎందుకు రిలీజ్ చేస్తారు? అవన్నీ చూసి మనకి ఇంట్రెస్ట్ కలిగితే వెళ్ళమని. అలా ఇంట్రెస్ట్ కలిగిందనుకో ఇలాంటివన్నీ చూడకూడదు, వెళ్ళిపోవడమే. ఎన్నిసార్లు ట్రైలర్స్ చూసి మోసపోలేదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళి 3 hours వేస్ట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకునే ఓపిక నాకు లేదు. ఓకే టెల్ మీ దిస్. ఈ మధ్య డబ్బులు ఇచ్చి రివ్యూస్ రాపించుకుంటున్నారు. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్? పాయింటే కదా. పబ్లిక్ టాక్ చూసి డిసైడ్ చేద్దాం. సరేరే మళ్ళీ చేస్తానులే. బాయ్ బాయ్. జాను సినిమాకి వెళ్దామా? బా ఇప్పుడు రెడీ అయ్యి థియేటర్ వరకు వెళ్ళి లైన్లో నిల్చొని టికెట్లు తీసుకొని క్యాంట్. పోనీ ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడు మనం మంత్కి మినిమం 2 సినిమాలు చూస్తాం. అంటే 1 yearలో 24 movies. టికెట్ 150 రూపీస్ అనుకుంటే 3600 ఉంటుంది. విత్ ట్యాక్సెస్ 4000 అనుకో. అండ్ పాప్కార్న్ ఖర్చులు యాడ్ చేస్తే అవి ఇంకో 8000 కలిపి 12000. ఆ 12000 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకో 3000, ఇవన్నీ వేసుకుంటే 15000. ఇంత డబ్బులు స్పెండ్ చేయడం దేనికి? అదే క్రైమ్, కోల్డ్ స్టార్, జెట్ ఫ్లిక్స్ ఈ సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాం అనుకో దానికి ఒక 1/3 అవుతుందేమో మ్యాక్స్, అంతే. అండ్ ఏదైనా క్రేజీ సీన్ వచ్చిందనుకో మనం రివర్స్ వెళ్ళి ఆ సీన్ మళ్ళీ చూడొచ్చు. అదే థియేటర్కి వెళ్తే ప్రొజెక్ట్ రోడ్కి మళ్ళీ చెప్తాం ఆ సీన్ ఏమని. ఇన్ కేస్ అర్థం కాలేదనుకో యూ హ్యావ్ సబ్ టైటిల్స్. ఇన్ని ఆఫర్లు పెట్టుకొని మళ్ళీ థియేటర్కి వెళ్ళమంటావేంటి? అండ్ ఎన్ని కావాలంటే అన్ని బ్రేకులు తీసుకోవచ్చు. మనకు నచ్చిన సినిమాలు నచ్చినన్ని సార్లు మన ఇంట్లో కూర్చొని మన కౌచ్ పైన ఏది పడితే అది తింటూ చూడొచ్చు. కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ థియేటర్లో చూసే ఫీల్ వేరే ఉంటుంది కదా జాన్వి. తొక్కలో విలువడగాలి. సరే నేను వెళ్తాను అయితే సినిమాకి. నేను వెయిట్ చేస్తా. నా కోసమా? కాదు, ఆ సినిమా డిజిటల్ ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని. హలో జాహు సినిమాకి వెళ్దాం పద. ఏ మూవీ? అదే మనం వెళ్ళాం కదా అదే మూవీ. ఆ సినిమా ఒకసారి చూడమే గ్రేట్, మళ్ళీ ఇంకోసారా? నో వే. రెండోసారి కాదు జాహు, మూడోసారి. నిన్నే మా ఫ్యామిలీతో వెళ్ళా. వాట్? నువ్వు అన్నిసార్లు ఎందుకు చూస్తున్నావు ఆ సినిమాని? ఆ సినిమాకి ఏమైనా పిఆర్లా పని చేస్తున్నావా ఏంటి? ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయా? అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి జాహు. థియేటర్కి వెళ్ళరా ఎండ్ అయ్యే లోపే వీలైనంత సార్లు చూసేయాలి. ఇంకా కవర్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చుగా. వేరే సినిమాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు జాహు. ఈ సినిమా పక్కా బాగుంటుందని మనకు తెలుసు కదా. సరే అందుకే వస్తున్నట్టే కదా. ఇవాళ కష్టమేమో కానీ రేపు ట్రై చేస్తా. సరే రేపు మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఈ రోజు ఒక్కనే వెళ్ళిపోతాలే. ఏంటో ఈ పిచ్చి.